నమస్కారం. జూన్ 15 శనివారం 2024 వార్తల విశ్లేషణ కార్యక్రమం తెలుసుకుందాం. ముందుగా ఈనాడు దినపత్రిక నుంచి ఏం రాశారన్న విషయాలు తెలుసుకుందాం. శాంతి భద్రతలు అనితర సాధ్యమే అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఉపాధ్యాయురాల నుంచి మంత్రిగా ఎదిగిన వంగలపూడి విశాఖ జిల్లాకు తొలిసారి హోంశాఖ అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. విశాఖ జిల్లాలో 15 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే వాటిలో 13 తెలుగుదేశం కూటమి అభ్యర్థులు గెలవగా మిగిలినటువంటి 2 వైఎస్ఆర్సీపీ గెలిచింది. అయితే వీళ్ళందరితో పాటు అనిత కూడా పోటీలో గెలుపొందింది. పాయికరావుపేట నుంచి గెలుపొందారు. అయితే మంత్రివర్గంలో అనితకు చోటు లభించింది. అనితకు చోటు లభించిన తర్వాత శాఖ ఇవ్వడానికి ఒక 2-3 రోజులు పట్టింది. 3వ రోజు నాడు ఆమె శాఖ కూడా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు హోంశాఖ ఇచ్చారు. హోంశాఖ ఇవ్వడంతో విశాఖ జిల్లాలో ఒక్కసారి ఆనందోత్సవాలు వేడుకున్నాయి. ఒక మహిళ టీచర్ నుంచి అంచెలంచెలు ఎదుగుతూ 2014లో ప్రారంభించినటువంటి ఆమె జీవిత ప్రస్థానం 2024 వచ్చేటప్పటికి హోంమంత్రి స్థాయికి వెదిగింది అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. టీచర్ నుండి హోంమంత్రి వరకు శాంతి భద్రతలు అనితర సాధ్యమేనా అంటే ఈ క్యాప్షన్ లో చాలా చక్కనైన అర్థం ఉంది. శాంతి భద్రతలు అనితర సాధ్యమే అంటే అనిత సాధ్యం చేయగలదా, అనిత సాధ్యం చేయగలదు అన్నది ఒక వార్తగా వీళ్ళు రాశారు. ఇంకా ఇక్కడ ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి విశాఖ జిల్లాకు రావడం జరిగింది. విశాఖ పర్యటనకు వచ్చిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు శుక్రవారం ఎంఈఎస్ ఆడిటోరియంలో స్వాగతం పలికారు. అక్కడ నేవీకి సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళందరూ ఈయనకి స్వాగతం పలికారు. మొదటిసారి ఆయన కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత విశాఖ రావడం అనేసి ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక ల్యాండ్ టైటిల్ చట్టం రద్దుపై హర్షం. ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు చేయడంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నటువంటి ఫోటో ఒకటి వేశారు. తర్వాత ఏయులో ప్రక్షాళన, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రక్షాళన మొదలు పెడుతున్నాము అన్నది ఒక వార్తగా వీళ్ళు ఇక్కడ రాశారు. 5 ప్రాంతాల్లో బస్ పాసులు జారీ. విశాఖలో బస్ పాసులు ఎక్కడెక్కడ జారీ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. ఇక మనం ఆంధ్ర జ్యోతి దినపత్రికకి వెళితే ఆంధ్రజ్యోతి ఏం రాశారు అన్నది ఒకసారి చూద్దాం. అనితకు అరుదైన ఘనత అని చెప్పి ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోంమంత్రి పదవి దక్కించుకుని తొలి నేతగా రికార్డు సృష్టించారు. విపక్షాల నిర్వహణకు కూడా కేటాయింపు సర్వత్రా హర్షం. అనిత గురించి మొత్తం రాశారు. పాయికరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ లభించింది. ఆమెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోం విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోంమంత్రిత్వ శాఖ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె అరుదైన గుర్తింపు పొందారు అంటూ ఒక వార్తను రాశారు. కామన్ గా అన్ని పేపర్లు మొదటి పేజీ రాస్తారు. ఎందుకంటే హోంమంత్రిగా విశాఖ జిల్లాకు సంబంధించిన పాయికరావుపేటకు సంబంధించిన ఎమ్మెల్యే దక్కించుకుంది కాబట్టి ఆ విధంగా మొత్తం వీళ్ళందరూ బ్యానర్ ఐటమ్ గా రాసేశారు. ఇదిలా ఉంటే ఇక్కడ పల్లాకు కీలక పదవి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన పేరును పరిశీలించినట్లు సమాచారం. అత్యున్న స్థానంలో నియామకం, అమరావతి నుంచి పిలుపు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. విశాఖ జిల్లాలో గాజువాక నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి తెలుగుదేశం కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు 92,000 ఆధిక్యతతో గెలుపొందారు. అయితే ఈయనకి మంత్రివర్గంలో స్థానం వస్తుందని చెప్పి అందరూ ఊహించారు. ఆ ఊహ కొంత జరగకపోవడంతో తెలుగుదేశం అధినేత కొన్ని ఈక్వేషన్లో ఈయనకి ఇవ్వడం జరగలేదు. అందుకనే వెంటనే ఏం చేశారు అంటే ఆయనకి ఒక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చారు అన్నది ఒక వార్తగా నిన్న రావడంతో ఈ వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రధానంగా ఈ వార్త రాశారు. ఇంకా అది అలా ఉంటే ఇక చెరువును కప్పేశారు అంటూ మరొక ఆర్టికల్ ని ఆంధ్రజ్యోతి రాశారు. ఆనందపురం మండలంలో 120 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా. లేఅవుట్లు వేసేందుకు రియల్టర్లను మాజీ విఎంఆర్డీఏ సహకారం పట్టించుకొని అధికారులు అని చెప్పి ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. అంటే ఎంత భూమి పోతుంది అని చెప్పి ఆనందపురం మండలంలో 120 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా చేశారు అంటూ
ఓ ఫోటో వేస్తూ అది రాశారు. ఇక నగరంలో రక్షణ మంత్రి నిన్న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విశాఖకి వచ్చారు. వాళ్ళందరూ ఈ నేవీ ఆఫీసర్స్ తో కలవడం, వాళ్ళందరూ కరతాళం తీసుకోవడంతో ఒక ఫోటో ఒకటి వేశారు. ఇక క్షీరాభిషేకం మెగా డిఎస్పీ ఆమోదం తెలపడంతో గవర్నమెంట్ 5 సంతకాల్లో ఒక సంతకం అంటే మొదటి సంతకంగా మెగా డిఎస్పీ పెట్టడంతో విద్యార్థులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్న ఫోటోను ఒకటి ఇక్కడ క్షీరాభిషేకం పాలాభిషేకం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఫోటోని ఒకటి వేశారు. ఇక హైవేపై దారి దోపిడీలు అన్నది ఒక రకంగా వార్త ఒకటి రాశారు. నగరంలో ఆకతాయిల హల్చల్, అక్కయ్యపాలెం జంక్షన్ నుంచి కంచెలపాలెం వరకు వరుస ఘటనలు, హైవే పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తేనే దోపిడీలకు అడ్డుకట్ట, పోలీసులు దృష్టి సారించాలంటున్న నగర వాసులు. ఒంటరిగా విడిచి వెళ్లేవారు, ద్విచక్ర వాహనం కేటాయించేవారు, సెల్ ఫోన్ జేబులో ఉంటే నగదు దోచుకునే వైనం. విశాఖ నగరంలో అక్కయ్యపాలెం, కంచెలపాలెం ఆ NH5 లో కొంత దోపిడీలకు అవుతుంది, దారి దోపిడీ జరుగుతుంది అన్న వార్తని వీళ్ళు దానికి అన్ని వివరాలన్నీ సేకరించి క్రైమ్ రిపోర్ట్ ఈ వార్త రాశారు. ఇక ఉద్యోగులకు టూర్ యాజమాన్యం అనుమతి అంటూ ఒకటి రాసింది. ప్లాంట్ లో వెల్లువెత్తిన విమర్శలు. ఇదిలా ఉంటే ఇక్కడ మెయిన్ గా ఇక్కడ ఒక వార్త చూశారు కదా, జవహర్ రెడ్డి భూదందాపై ఫోకస్. గత ప్రభుత్వంలో జవహర్ రెడ్డి అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఈయన విశాఖ జిల్లాకి సంబంధించి విశాఖ జిల్లాలో భూములు దందా చేశారు అన్నది ఇటీవల ప్రతిరోజు పీతలమూర్తి యాదవ్ జనసేన నాయకుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడంతో అది ఆ రోజు ఆ వార్తని అన్ని పేపర్లో దినపత్రికలో హైలైట్ గా రాశాయి. దాంట్లో వలన ఆంధ్రజ్యోతి కూడా రాసింది. అయితే దీనికి ఇప్పుడు ఏం రాశారు అంటే, బినామీల పేరుతో డీపట్టా భూములు కొనుగోళ్లపై టీడీపీ ఆరా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో జవహర్ రెడ్డి బినామీ విశాఖపట్నం పరిసరాల్లో భూదందా లావాదేవీలు తెలుగుదేశం నేతలపై దృష్టి పెట్టారు. ఆ లావాదేవీలు అన్ని చేయడంతో తెలుగుదేశం వీటిపైన దృష్టి పెట్టింది అని చెప్పి జిల్లాలో 700 ఎకరాలు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు అధినేతకు నివేదిక సమర్పించాలని నేతల నిర్ణయం. మరోవైపు కొనసాగుతున్న త్రిలోక్ భాషల కొనుగోళ్లు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక మనం సాక్షి దినపత్రిక చూసుకుంటే, సాక్షి దినపత్రికలో ఏం రాశారు అని చూద్దాం. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం అన్ని పేపర్ల మాదిరిగానే వీళ్ళు రాశారు. ఇక ఇది చూశారు కదా, ఉలికిపాటు అంటే ఒక్కసారి ఉలికిపాటు అన్న అర్థాన్ని వచ్చే విధంగా క్యాప్షన్ పెడుతూ రాశారు. ఉల్లికి పాటు అంటే ఉల్లి ధరలు పెరగడం అన్న ఆలోచనతో వీళ్ళు ఒక వార్త రాశారు. మొత్తం మీద ఏ కూరగాయలు ఎంత రేట్లు పెరిగాయి, రాటేస్తున్న టమాటా కూరగాయలు అదే ధర, టమాటా కిలో ఇలా ఉంది అని చెప్పి కూరగాయలు రోజు రోజుకి రేట్లు పెరిగిపోయినాయి. రిటైల్ మార్కెట్ రైతు బజార్లో ధరలు ఇలా ఉంటున్నాయి. ఉల్లిపాయలు 50 రూపాయలు, రైతు బజార్లో 35 రూపాయలు. ఇలా విశాఖపట్నంలో రోజువారీ ఉల్లి వినియోగం 70 టన్నులు, రైతు బజార్లకు సరఫరా 25 టన్నులు, రిటైల్ ధర కిలో 50 రూపాయలు అంటూ ఒక ఆర్టికల్ ని రాశారంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు రేట్లు పెరగడంతో అన్నది వీళ్ళ వార్త సారాంశంగా రాశారు. ఇక విమల విద్యాలయంపై కొనసాగుతున్న చర్చలు, ఉపాధ్యాయుల సమావేశం. నేడు ఉపాధ్యాయులందరూ సమావేశమై విశాఖ ఉక్కు సంబంధించి అక్కడ ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 1544 ఖాళీలు అని చెప్పి ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక ఇక్కడ ఒక ఆర్టికల్ కూడా ఒకటి రాశారు. మా రూటే సపరేట్, ప్రైవేట్ లో సొంత పుస్తకాలు పాఠ్య పుస్తకాలు కొనుగోలుకు నిర్వహణ, విద్యార్థులు అర్హత కరమవుతున్న ప్రైవేటు చదువులు, స్కూల్లోనే పుస్తకాలు యూనిఫామ్ విక్రయాలు. ఉమ్మడి విశాఖలో 1.436 ప్రైవేట్ స్కూల్లో ఇలా జరుగుతుంది అన్నది రాశారు. అయితే దీనికి సంబంధించి విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్, రీజనల్ జాయింట్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ ఒక వివరణ ఇచ్చారు. సొంత పుస్తకాలు విక్రయిస్తే చర్యలు అని చెప్పి, అంటే సొంతంగా పుస్తకాలు ఎవరి కాలేజీల్లో వాళ్లే విక్రయిస్తే ఇబ్బందులు పడతారు అని చెప్పి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈయన రాయడం ప్రధానంగా జరిగింది. ఇక మనం ఈనాడు చూసుకున్నాం, అలాగే జ్యోతి చూసాం, సాక్షి చూసాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రభ దినపత్రిక ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీలో విధేయతకే పట్టం. అంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే
వినయ విధేయతలతో కొనసాగుతున్నారో వాళ్ళకి మాత్రమే పట్టం కట్టారు అన్నది ఇక్కడ ఒక ఆర్టికల్ వీళ్ళు రాశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరోసారి విధేయతకు పెద్దపీట వేసింది. గత 5 ఏళ్లలో పార్టీని నమ్ముకొని విపక్షాలను ధీటుగా ఎదుర్కొన్న అంకిత భావంతో తగిన వారికి పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది అంటూ రాశారు వీళ్ళు. టీచర్ నుంచి హోంమంత్రి, పాయకరావుపేటలో తొలిసారి మంత్రి పదవి, పార్టీపై విధేయత, విపక్షాలపై ఎదురుదాడి, మంగళపూడి అనితకు పట్టం, గాజువాకట్టు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ నియామకం అంటూ ఒక వార్తని, అంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే పెద్ద స్థాయిలో అన్ని జరుగుతాయి, మంచి పదవులు వరిస్తాయి అన్నది చంద్రబాబు దృష్టిలో నీతి, నిజాయితీ, విధేయతగా ఉంటే ఎవరికైనా పదవి సాధ్యం అనడానికి ఇదే నిదర్శనము అన్నది ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. మరొక వార్త, జీబీఎంసీలో భారీ కుంభకోణం, మొక్కలకు నీరుకు 60 లక్షలు, 2600 ట్రిప్పుల పేరిట బిల్లులు, బీపీఎస్ నమోదు, 900 ట్రిప్పులు గుట్టు చప్పుడు కాకుండా ఫైల్ బయటికి పొక్కడంతో అకౌంట్స్ లో కొర్రి, వివరాలతో ఫైలు పంపాలని ఆదేశాలు, నేడో రేపో కమిషనర్ విచారణకు ఆదేశం. అంటే వాటర్ కుంభకోణం ఏ విధంగా జరుగుతుందా అన్నది ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక పర్యాటకం పేరుతో అంతులేని అక్రమాలు, రోజు పర్యాటకం గురించి వీళ్ళు ఒక వార్త రాస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కూడా రాశారు. రద్దయిన సిబిఈటి కమిటీలు పేరు మీద వసూళ్లు, అధికంగా చెక్ పోస్టా, అధికారిక చెక్ పోస్టా, అనధికారిక చెక్ పోస్టా, మన విహారీ అక్రమాలపై ప్రారంభమైన విచారణ అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇది ఈరోజు 15వ తేదీ శనివారం వార్తలు, విశ్లేషణలు. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ శివప్రసాద్. నమస్కారం.